హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ కొమ్మ విరిగేలాగా గుత్తులుగా గులాబీలు ఎంత చక్కగా వచ్చాయో చూశారు కదా. ఎంత బాగా అంటే అసలు ఒక్క ఆకు కూడా లేదు. మొగ్గలు కొమ్మ విరిగేలాగా పువ్వులు చక్కగా విరగబూసాయి. ఇలా విరగపూయాలి మీ ఇంట్లో అంటే మనం ఇచ్చే పోషకాలు మీరు కూడా తప్పకుండా మీ మొక్కలకి ఇవ్వండి. ఇలాగే మీకు ఫ్లవర్స్ వస్తాయి. అలాగే మందారాలు, ఇక్కడ మందారాలు కూడా చూడండి గుత్తులుగా మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయో. ఇంక ఈరోజే కాస్త ఎండ అనేది వస్తుంది. ఇంకా 4-5 డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అసలు ఎటువంటి పోషకాలు ఇవ్వడానికి కూడా లేదు. అంతకుముందు మనం కొన్ని పోషకాలు ఇచ్చాం కదా, దాని ఎఫెక్టు. అందుకే వర్షాలు పడ్డప్పుడు నేను ఒకే చోట ఇలా పెట్టాను కదా, మొత్తం కూడా బనానా ఫర్టిలైజర్ అనేది ఒకే చోట మొక్క మొదట్లో పెట్టాను కదా, దాని ప్రభావితమే ఈ పువ్వులు అయితే గుత్తులుగా విరగపూసాయి. రెడ్ అండ్ మళ్ళీ బీరకాయలు కానీ చిక్కుడు ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. కాకరకాయలు కూడా ఈ గుత్తులుగా అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు అన్నీ కూడా గుత్తులుగానే పువ్వులు కానీ కాయలు కానీ అదే విధంగా వస్తున్నాయి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి కొత్తగా మళ్ళీ కొన్ని పోషకాలు. మరొక వీడియోలో ఈరోజే కదా కొంచెం సాయిల్ అనేది డ్రై అయ్యేంత వరకు చూసి మళ్ళీ వర్షం పడకపోతే మళ్ళీ నేను ఇంకొక పోషకం అనేది షేర్ చేస్తాను. అసలు ఎంత సింపుల్గా ఉండేవి, ఎటువంటి ఖర్చు లేనివి ఇవ్వడం వల్ల మనకి ఇంత మంచి రిజల్ట్ అయితే మన గార్డెన్లో ఉంటుంది. ఇక్కడ బీరకాయలు కూడా గుత్తులుగా వచ్చాయి. ఇవైతే నేను హార్వెస్ట్ చేశాను. చాలా లేతగా ఉన్నప్పుడే తీసుకున్నాను. ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది, అక్కడ చూడొచ్చు మొత్తం తడిగా ఉంది. ఇవి నేను నిన్న కట్ చేశాను. శంకు ఫ్లవర్స్ కూడా ఇది నందివర్ధనం మొక్కలో ఉంది. అది కూడా చాలా ఫ్లవర్స్ అయితే దీనికి తీగ అల్లుకొని ఫ్లవర్స్ అన్నీ వాటి మధ్యలో ఉండిపోయాయి, బయటికి కనిపించట్లేదు. ఆకు మధ్యలో ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇంకా కనకాంబరాలు కానీ మందారాలు, గులాబీలు, ఇటు బీరకాయలు, కాకరకాయలు, బీన్స్, ఇంకా చామంతులు కూడా మొగ్గలు అయితే చక్కగా వస్తున్నాయి చామంతులకు. ఇంకా వర్షాలు కూడా ఇట్లా రోజు కంటిన్యూస్గా పడడం వల్ల ఏంటంటే మనం పోషకాలు ఇవ్వలేకపోతున్నాము. అవి కొంచెం గ్యాప్ ఇస్తేనే వాటికి పోషకాలు ఇవ్వచ్చు. మళ్ళీ ఏంటంటే ఇట్లా కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు డ్రైన్ హోల్ నుంచి పోషకాలు అనేది బయటకు వెళ్ళిపోతుంటాయి. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు కూడా వాటికి తగ్గిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఇక్కడ చెర్రీ టమాటోస్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి, అన్ని పండు సైజులో ఉన్నాయి. ఇక్కడ పింకు మందార కూడా చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. దేవగన్నేరు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా బాగా వచ్చినాయి. కాకపోతే అవి పైకి ఉన్నాయని అవి ఏంటంటే కొమ్మ ఇలా అన్నామంటే కదా స్టెమ్ ఊరికే ఇరిగిపోతుంది. అందుకే దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి దేవగన్నేరు అనేది. చూసారు కదా ఎంత చక్కటి ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తాను. ఆ పింక్ గుత్తులుగా పూసినవి మాత్రం నేను హార్వెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అవి అలా ఉండడమే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మల్లెపూలు కూడా గుత్తులుగా మొగ్గలు అయితే అసలు ఎంత చక్కగా వచ్చాయంటే, దగ్గర నుంచి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా చిగురుకు గుత్తులుగా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇంకా మన మొక్కలకి ఈ వర్షాలతో పాటు మంచి కాల్షియం, ఐరన్, పొటాషియం, జింకు, సల్ఫర్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది లైట్ పింక్ కూడా గుత్తులుగా మొగ్గలు ఉన్నాయి. అసలు ఎంత బాగా వస్తున్నాయో అసలు ఇవన్నీ ఇవ్వడం వల్ల. ఇంకా చామంతులు కూడా మొగ్గ దశలోకి వచ్చినాయి. అన్ని ఫ్లవర్స్ కూడా చక్కగా వస్తున్నాయి. దానికి రీజన్ పోషకాలు, మనం ఇచ్చే పోషకాలే. పెద్దగా కష్టపడకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసి మీ మొక్కలకి ఇవ్వండి, చాలా చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంక ఈ వర్షం తగ్గాక నెక్స్ట్ ఎటువంటి పోషకాలు ఇవ్వాలి, ఇప్పుడు పువ్వుల కోసం, చామంతుల కోసం అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడే షేర్ చేయాల్సింది, కానీ వర్షం పడుతున్నప్పుడు ఇచ్చిన వేస్ట్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఏమి చూపించట్లేదు. అప్పుడు ఇచ్చిన పోషకాల రిజల్టే ఇలా ఉంది. ఇక్కడ చూడండి మొత్తము అసలు ఇక్కడ మిర్చి కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ మిర్చి, బీన్స్, ఇక్కడ పత్తి కూడా చాలా బాగా మంచిగా తీసుకోవచ్చు హార్వెస్ట్. కాకపోతే వర్షం పడి అదంతా నల్లగా అయిపోతుంది. అంటే పూర్తిగా మంచిగా పగిలి కొద్దిగా ఎండితే దాన్ని తీసుకోవచ్చు. కానీ అలా తడిగా అట్లనే వర్షం పడేది అనుకో అంతా నల్లబడిపోతూ ఉంటుంది, ఖరాబ్ అవుతుంటుంది.
ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక 2 ఎండలు బాగా వచ్చిన తర్వాత పత్తి హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చూసారు కదా, పింక్ లైట్ గులాబీ, రెడ్ గులాబీ అండ్ ఇక్కడ మందారాలు, మల్లె పువ్వులు అండ్ శంకు ఫ్లవర్స్, బీరకాయలు, పచ్చిమిర్చి అయితే కొయ్యకపోవడం వల్ల అన్ని పండు వండిపోయినాయి. చూడండి ఎంత చక్కటి సింపుల్గా చక్కటి హార్వెస్ట్. ఇంకా చాలా ఉన్నాయి, వర్షం పడుతుంది. ఇంకా బీన్స్ కట్ చేసేవి ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా ఇంకున్నాయి కానీ వదిలేసాను, వర్షం బాగా ఎక్కువైపోయింది. ఈ మధ్య వర్షంలో తడవడం వల్లనే నా జుట్టు అంతా కూడా తడిసి ఫీవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత బాగా వచ్చినాయో ద్రాక్షలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో. మా ఇంటి దగ్గర గుత్తులుగా కాసిన నిమ్మకాయలు కానీ, ద్రాక్ష కానీ, అలాగే ఇంకా సపోటా అన్నీ చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా బాగా గుత్తులుగా వచ్చినాయి. ఇవన్నీ నర్సరీలో వాళ్ళు పెట్టారు మొక్క, జస్ట్ ఎవరు పర్చేజ్ చేయకపోతే అలాగే ఒక తీగ అల్లించారు. ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా ద్రాక్ష అయితే. ఇక్కడ మా తోటలోని ఇది చూడండి, అబ్బా ఎంత బాగా వచ్చినాయో, గుత్తులుగా వచ్చినాయి, అసలు చాలా చక్కగా వచ్చినాయి. ఇవి సపోటా. అసలు ఇక్కడైతే సపోటాలకైతే ఎంత మనము కొంటాం కదా, ఇవి న్యాచురల్ ఆర్గానిక్లో ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు పక్షులు కూడా చాలా బాగా తింటూ ఉంటాయి. ఈసారి మా గార్డెన్లో ఒక సీడ్ పెట్టాలనుకున్నాను. ఇది మా ఇంటి దగ్గర అన్నమాట. ఈ చెట్టు చాలా అసలు ఇట్లా కొమ్మ విరిగేలాగా కాయలు వచ్చాయి చూడండి. ఈ సపోటా అయితే నిజంగా ఇది అంటే న్యాచురల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది, సీజనల్గా దొరుకుతూ ఉంటాయి కదా. ఇవి కూడా మళ్ళీ ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా జస్ట్ ఆర్గానిక్ పద్ధతిలో కాసినవి. ఇవి గుత్తులుగా వేలాడుతున్నాయి. ఇంక ఇవైతే మేము తినడం కంటే బయట వాళ్ళు తినడం ఎక్కువ అవుతుంటుంది. అలాగే నిమ్మకాయలు కూడా బీభత్సంగా కాసినాయి అన్నమాట. ఇదంతా వీళ్ళు ఇచ్చే ఎరువులు అలాంటివి చూపించాను కదా మీకు అప్పుడు, రేగడి అలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలాగే ఈ నిమ్మకాయ సీడ్ పడే మన గార్డెన్లో ఇప్పుడు నిమ్మ చెట్టు ఉంది, అదే సీడ్ అనమాట. చూడండి ఎంత గుత్తులుగా వస్తాయి కాయలు అయితే. చెట్టు కింద చూస్తే ఎన్ని కాయలు ఉంటాయో అసలు నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇంత మంచిగా ఇది నాటు నిమ్మ అనమాట. కొన్ని మనం ఇక్కడ కొంటాం కదా మార్కెట్లో, అదే హైబ్రిడ్. ఇది నాటుది. నా గార్డెన్లో ఉన్నది కూడా నాటు నిమ్మకాయలే, చాలా బాగుంటాయి. మీ గార్డెన్లో కూడా ఇంత చక్కగా గుత్తులుగా ఫ్లవర్ రావాలంటే మనం ఇచ్చే పోషకాలు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్